హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఫిబ్రవరి నెల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఏపీ లబ్ధిదారులకు ఒక రూ. 10 శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 1వ తేదీకి బదులుగా ఒకరోజు ముందుగానే జనవరి 31వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయడానికి కారణం ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన మరియు 2వ తేదీన పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామవార్డు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్ళి యొక్క పెన్షన్ పంపిణీ అనేది ప్రతి నెల 1వ తేదీన ప్రారంభించడం జరుగుతుంది. 1వ తేదీన పింఛన్లు ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి మరలా తిరిగి 2వ తేదీ పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఫిబ్రవరి నెల పింఛన్లు ఒకరోజు ముందే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా పంపిణీ చేయడానికి కారణం ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం రావడం జరుగుతుందండి. ఆ రోజున గ్రామవార్డు సచివాలయం సిబ్బందికి సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజున పింఛన్ల పంపిణీ అనేది రద్దు చేయడం జరిగిందండి. దీనికి బదులుగా ఒకరోజు ముందే అంటే జనవరి 31వ తేదీనే పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఫిబ్రవరి నెల పింఛన్లు కూడా జనవరి నెలలోనే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా జనవరి 31వ తేదీ శనివారం రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామవార్డు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో పింఛన్లకి వారికి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో గ్రామవార్డు సచివాలయం సిబ్బంది ఫిబ్రవరి నెల పింఛన్లకి సంబంధించి అమౌంట్ అనేది జనవరి 30వ తేదీనే బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసుకోవడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ఫిబ్రవరి 1వ తేదీకి బదులుగా జనవరి 31వ తేదీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయం సిబ్బంది పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే తీసుకోకుండా ఉంటారో అంటే జనవరి 31వ తేదీ పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని మరలా తిరిగి ఫిబ్రవరి 2వ తేదీ అంటే సోమవారం రోజు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ఫిబ్రవరి నెల పింఛన్లు జనవరి 31వ తేదీ మరియు ఫిబ్రవరి 2వ తేదీ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం. ఈ 2 రోజుల్లో గ్రామవార్డు సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ మంది లబ్ధిదారులు జనవరి 31వ తేదీన పింఛన్లు తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా టెక్నికల్ సమస్యల వల్ల లేదా వేరే ఊర్ల నుంచి రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు మాత్రమే ఫిబ్రవరి 2వ తేదీన పింఛన్లు తీసుకోవాలంటే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా ఫిబ్రవరి నెల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీలో భాగంగా పంపిణీ రోజున ఏమైనా సెలవు కనుక వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ఈ 200 పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అదేవిధంగా క్యాన్సర్ రోగులకు దివ్యాంగులకు ఈ 200 కొత్త పింఛన్లు అనేవి త్వరలో పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఒక్కొక్క జిల్లాకు 200 పింఛన్ల లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ పింఛన్ల కింద మీరు అమౌంట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఈ 2 డాక్యుమెంట్స్ ఆధారంగానే మీకు ఏపీలో పెన్షన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం. ఈ పెన్షన్లను త్వరలోనే జిల్లా కలెక్టర్లు శాంక్షన్ చేస్తారు అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా 3 కేటగిరీ వాళ్ళకి కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. 6,000 రూపాయలు, అదేవిధంగా 10,000 రూపాయలు, 15,000 రూపాయలు
ఈ 3 కేటగిరీ అమౌంట్స్ అనేవి లబ్ధిదారులకు అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కొత్త పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఓకేనా, ఎన్ వర్క్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.